అందరికీ నమస్తే. ఆశ్చర్యమైనప్పటికీ ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ దేశంలో టీచర్స్ డే జరుపుకోరు. అంటే వారు టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరని కాదు, కానీ ఆ రెస్పెక్ట్ వాళ్ళు చేతల్లో చూయిస్తారు. మరెక్కడా లేనట్టు వీరు టీచర్స్ని ప్రతిరోజు ప్రతి చోట గౌరవిస్తారు. అంటే టీచర్ ట్యాగ్తో ఎవరైనా కనిపిస్తే ఏజ్లో పెద్దవారైనా వారికి అభివాదం చేస్తారు. జపాన్ ప్రభుత్వం టీచర్స్ని సెన్సై అనే బిరుదుతో గౌరవించింది. సెన్సే అంటే అందరికంటే పెద్ద అని అర్థం. అక్కడ టీచర్స్కి మంచి శాలరీ ఉంటుంది. అంతేకాకుండా టీచర్స్కి మెట్రో ప్రయాణంలో స్పెషల్ సీట్స్ ఉంటాయి. ఆ సీట్లో వయసులో పెద్దవారు కూర్చున్న టీచర్స్ వచ్చినప్పుడు లేచి వాళ్ళకి ఇస్తారు గౌరవార్థం. టీచర్స్కి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ టికెట్స్ గురించి అయినా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి డెడికేటెడ్ క్యూస్ ఉంటాయి. వారి కోసం డెడికేటెడ్ స్టోర్స్ ఉంటాయి. అంతటా వారికి డిస్కౌంట్స్ ఉంటాయి. స్టోర్ ఓనర్స్ కూడా టీచర్స్కి చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. టీచర్స్ రిటైర్మెంట్ సమయానికి వారికి మంచి జీతం మరియు జీవితం ఉంటుంది. అంతేకాకుండా జూనియర్ టీచర్స్కి సీనియర్ టీచర్స్తో మంచి ట్రైనింగ్ ఇప్పిస్తారు. టీచర్స్ డే జరుపుకోనప్పటికీ అక్టోబర్ 1 నాడు టీచర్స్ గౌరవార్థం వేడుక జరుపుకుంటారు. అంటే జపాన్లో టీచర్స్కి దొరికే గౌరవాన్ని చూస్తే వారికి ప్రతిరోజు టీచర్స్ డే అని అనిపిస్తుంది. ఇలానే ప్రతి దేశం టీచర్స్ని ఎంకరేజ్ చేసి వారి పోస్ట్కి గౌరవం ఇస్తే చాలా బాగుంటుంది. హ్యాపీ టీచర్స్ డే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.